అన్నా భగవాన్ ఈసీ తెచ్చావా? నీతో జర మాట్లాడాలి, జర బయటికి రా అన్నా. బయటికే? ఎందుకు? మ్యాటర్ ఏంటి చెప్పు. నువ్వు రా అన్న చెప్తా. పర్వాలేదు, ఇక్కడ చెప్పవయ్యా. ఏం లేదన్నా, మీ అల్లుడు మనల్ని దగా చేసిండు. ఏంటి భగవాన్ నువ్వనేది? ఈసీ వచ్చినాక తెలిసింది తమ్ముడిచ్చిన డాక్యుమెంట్లు డూప్లికేట్ అని. మొత్తం నకిలీ అని అర్థమైందన్నా. ఆ ఇల్లు మొత్తం ఆళ్ళ పేరు మీదే ఉన్నది. తమ్మికి షేర్ కూడా లేదన్నా. తమ్మి మనల్ని దోకా చేసిండన్నా. మనకే మస్కా కొట్టాడా? డూప్లికేట్ కాబట్టి ఇన్ని వాయిదాలు వేశాడా? ఎంత ధైర్యం వాడికి! సరే అన్నా, నీ అల్లుడు నీ ఇష్టం, కానీ ఆ బిల్డర్ సంగతి ఏంటన్నా? మరి మనం ఏం జవాబు చెప్పాలి? తలకాయ నరికేసినట్టయింది కదన్నా. అంత తేలిగ్గా వదలను. నా మొహానికి మసిపోస్తాడా వాసు? నిన్ను వదలను. జీవితంలో నిన్ను ఏ స్థితికి తీసుకొస్తానో చూడు. పద భగవాన్. పదన్నా. హాయ్ కావ్య. హాయ్ మల్స్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి కావ్య? నిన్ననే ఈ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీరు లేట్గా వచ్చారు. పొద్దున్నే మాట్లాడదాం అనుకుంటే పెందరాడే ఆఫీస్కి వచ్చేసారు. అసలు విషయం ఏంటి చెప్పు కావ్య. ఇట్స్ అ హ్యాపీ న్యూస్. ఇస్ దాట్ సో? అంత హ్యాపీ న్యూస్ అంటే నువ్వు నాకు చేయాలనుకున్న పెళ్లి వద్దనుకుంటున్నావా? అదేం కాదు, ఆ పెళ్లికి పెళ్లి కూతుని సెలెక్ట్ చేశాను. అది నాకు హ్యాపీ న్యూస్ ఎలా అవుతుంది కావ్య? అలా అనకండి మల్స్, మన వంశానికి వారసుడు కావాలి. అత్తయ్య మావయ్య ఆనందంగా ఉండాలి. మీ జీవితానికి పరిపూర్ణత అర్థం దక్కాలి. అందుకే ముందుండి నేను ఈ ఏర్పాట్లు చేస్తున్నాను. లుక్ కావ్య, ఆల్రెడీ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ తెచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు చెప్పు. మల్స్, పెళ్లి చేసుకునేది మీరు, మరి అమ్మాయి గురించి మీకు చెప్పొద్దా? కావ్య, ఐ టోల్డ్ యూ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ దట్ గర్ల్. ఇట్స్ ఓకే, నీ ఇష్టం. నీకు ఓకే అయితే నాకు ఓకే. మీరు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడకపోయినా నేను చెప్పే తీరాలి. ఆ అమ్మాయి హైట్ నా హైటే ఉంటుంది. చాలా లక్షణమైన అమ్మాయి. ఎడ్యుకేషన్ లేకపోయినా మంచి ఆలోచనలు గల అమ్మాయి. అమాయకురాల్లా కనిపిస్తుంది, కానీ చాలా తెలివితేటలున్నాయి. ఏంటి మల్స్, నేను అమ్మాయి గురించి ఇంత చెప్తున్నా ఏం పట్టించుకోకుండా నువ్వు వర్క్ లో ఉంటే ఎలా? కావ్య, నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ ఆఫ్ దట్ గర్ల్. కావ్య, గో హెడ్ అండ్ డూ వాట్ యు వాంట్. మీరు అలా అనొద్దు మల్స్. మై గాడ్. నేను సెలెక్ట్ చేసిన అమ్మాయిని మీరు ఖచ్చితంగా చూసే తీరాలి. చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. నేను బయట నిలబెట్టొచ్చాను, లోపలికి పిలవనా? నో 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 నో, నాకెవరిని చూడాలని లేదు. చూడు కావ్య, ఈ పెళ్లి నీ ఇష్టం, ఓకే? ఎవరిని ఎప్పుడు ఎక్కడ తాళి కట్టమని తాళి కట్టేస్తాను. దట్స్ ఆల్ ఐ కెన్ డూ ఫర్ యూ కావ్య. నీ సంతోషం నా సంతోషం, బట్ ఆన్ వన్ కండిషన్ కావ్య. ఏంటి మల్స్? నా సెకండ్ మ్యారేజ్ కి మీ పేరెంట్స్ పర్మిషన్ కంపల్సరీ. అప్పుడే నేను హ్యాపీగా పెళ్లిపేటల మీద కూర్చోగలను. సి కావ్య, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఐ కాంట్ డూ దిస్ మ్యారేజ్, ఓకే? ఎనీవే, ఐ హ్యావ్ టు అటెండ్ వన్ ఇంపార్టెంట్ మీటింగ్, ఓకే? ఐల్ సీ యు లేటర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Hey, you're looking hot. Jeans, pant, top. You're totally different.
వాట్ మేక్ యూ చేంజ్ లైక్ దిస్? ఐ మీన్ నువ్వు ఇలా చేంజ్ చేయడం కారణం ఏంటి? అది అక్క వేసుకోమని సార్. అక్క? అదే మేడం గారు మీకిలా ఉండడమే నచ్చుతుందని వేసుకోమన్నారు సార్. ఓ యా ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ గా నా ఆఫీస్ అట్మాస్ఫియర్ కి నా స్టైల్ కి సూట్ అయ్యావు. కీప్ ఇట్ అప్. ఓకే బాయ్. మల్లిక ఇలా రా. ఆ, మల్లిక నువ్వు చాలా అదృష్టవంతురాలివి. చూసావా మల్స్ నిన్ను ఓకే చేసేశారు. ఏంటి మేడం మీరనేది? ఈ డ్రెస్ లో నిన్ను చూసి తన స్టైల్ కి ఆఫీస్ అట్మాస్ఫియర్ కి సూట్ అయ్యావని ఇప్పుడే కదా అన్నారు. అంటే ఏంటి అర్థం? నువ్వు ఆయనకి నచ్చినట్టే కదా. సో నువ్వు మా ఇంటికి కోడలిగా రావచ్చు. మేడం నువ్వేం భయపడకు, అన్ని సక్రమంగానే జరిగిపోతాయి. ఆ, అక్క సార్ ఎలాగో టీ తీసుకోలేదు, మీరైనా తీసుకోండి. సార్ కాదమ్మా, వారు అనాలి. పోక బంగారం, ఎక్కడికి వచ్చావు నానా? అమ్మమ్మ దగ్గరికి వచ్చావా? కవరేది? అయ్యో నేను తీసుకురాలేదు, బండ్లో ఉందేమో. మీరు బాబుని తీసుకోండి, నేను తీసుకొస్తాను. ఊరు 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 ఊరి తీసుకో. ఓంత్ర పండు, ఓంత్ర బంగారం. బాబు ప్రియా, బంగారు కొండ వచ్చేసావా? నన్ను చూడటానికి వచ్చేసావా? నిన్ను చూడాలని ఎంత తపన పడుతున్నానో తెలుసా? ఎందుకు నా ప్రాణం లాగేస్తావు? బావా చాలా థ్యాంక్స్. నేను అడిగానని అక్కకి చెప్పకుండా బాబుని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావా. అవును, ఇంతకీ అక్కకి ఏం చెప్పి తీసుకొచ్చావు బావా? ప్రియా, అర్చన. అక్క అక్క నువ్వు వచ్చావా? నీకు చెప్పకుండానే బాబుని బావ తీసుకొచ్చాడు అనుకుని అలా అన్నాను. తప్పుగా అనుకోకక్క. తప్పుగా మాట్లాడాను అనుకుంటే క్షమించక్క. ఏయ్ ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. నీ మనసును అర్థం చేసుకోలేనంత కఠినాత్మురాల్లా నేను? ఊరుకో, ఏడవకు. నిన్న నువ్వు ఫోన్ చేసినప్పుడే నేను అర్థం చేసుకున్నాను. నీ మనసేంటో నాకు తెలుసు ప్రియా. ఆయన చెప్పకపోయినా నువ్వు బాబుని చూడాలని అనుకుంటున్నావని వీడిని తీసుకొచ్చాను. అవును ప్రియా, నేనేదో ఒకటి చెప్పి దీన్ని ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ ఈలోపే బాబుని ప్రియ దగ్గర తీసుకెళ్దామని అర్చన అంది. అందుకే ఇక్కడికి వచ్చాం. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రే కన్నా, ఇక నుంచి నీకు 2 అమ్మలరా. అర్చన, అమ్మా అమ్మా, ఎలా ఉన్నా తల్లి? బాగున్నానమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను నాన్న. బాగున్నారు అల్లుడు గారు? బాగున్నాను అత్తయ్య గారు. నమస్కారం అండి. బంగారు కొండ ఏడి? ఇన్నాళ్ళు కావాల్సి వచ్చిందా మమ్మల్ని చూడడానికి? ఇంతకు ముందు వీళ్ళిద్దరూ నీకోసం గొడవ పడేవారు నాన్న. ఇప్పుడు కలిసిమెలిసి ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. రండమ్మా, లోపల రండి. రండమ్మా, అల్లుడు గారు రండి. ఉందన్నా, ఇటువమ్మా. జాగ్రత్త. రండి రండి అల్లుడు అల్లుడు గారు. గారు, కూర్చోండి. అమ్మా, ఆ? అన్నయ్య వదిన లేరా? పనుందని బయటికి వెళ్ళారు తల్లి. ఓ కూర్చోమ్మా, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, ఇప్పుడే తాగొచ్చాం. ఉమ్. అత్తయ్య గారు, మామయ్య గారు, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. చెప్పండి అల్లుడు గారు. ఈ మధ్య నేను కొత్తగా ఓ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏంటండి ఇది? పాత కార్లను కొని
మళ్ళీ అమ్మడం అండి. అంటే మెకానిక్ పని వదిలేస్తున్నారన్నమాట. లేదు మావయ్య గారు, నాకు మెకానిక్ పని వచ్చు కాబట్టే ఈ పని సులువైంది. పాత కార్లను కొంటాను, వాటిని సర్వీస్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తాను. ఆ పని చేయడానికి ఓ స్థలం కావాలి. స్థలం కూడా చూశానండి. ఆ స్థలం ఓనర్కి 5 లక్షలు అడ్వాన్సు, నెలకి 15,000 రెంట్ అండి. అలా మాట్లాడుకున్నాను. చాలా సంతోషం అల్లుడు గారు. మరి అడ్వాన్స్కి వాటికి డబ్బులు ఎలా చేస్తున్నారు? కార్లని కొని అమ్ముతున్నాను కదండి, ఆ డబ్బుతో వేరే కార్లని మళ్ళీ కొంటున్నాను. అదీగాక మన దినా కూడా నాకు డబ్బు సహాయం చేస్తానని చెప్పాడు. అసలు ఆయన చెప్పడం వల్లే నేను ఈ బిజినెస్ మొదలుపెట్టానండి. దినా మీద నమ్మకంతోనే ఆ స్థలం ఓనర్కి టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. అయితే దినా మీద నమ్మకంతోనే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారన్నమాట. అవును మావయ్య గారు. అన్నమాట ప్రకారం అతను డబ్బులు ఇస్తాడు కదా? అయ్యో తప్పకుండా అండి, దినా మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇంతకాలానికి భగవంతుడు మీ కష్టాన్ని గమనించి మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు చక్కగా ఎదిగి మంచి స్థానాన్ని సంపాదించాలి. గోపి, దినా వచ్చినట్టున్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు మా ఇంటికి వచ్చే ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఏయ్, ఇంటికొచ్చిన వాళ్ళతో గొడవ పడొద్దు. లోపల పో. అది కాదమ్మా. లోపల పొమ్మంటున్నారా? క్షమించండి, నేను లోపలికి రావచ్చా? భలే వరే, అలా అడుగుతారేంటి? లోపల రండి. రండి. థ్యాంక్స్ అండి. రండి రండి, కూర్చోండి. 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 ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? ఇప్పుడే వద్దండి. గోపిని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడికి వచ్చారని తెలిసి కలిసి వెళ్దామని వచ్చాను. నువ్వెందుకు గోపి బావని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చావో నాకు బాగా తెలుసు. అక్క బావ ఎలాగో ఇక్కడ ఉన్నారు కదా, పనిలో పని పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చావునా? ప్రియా, పిచ్చివాగుడు వాక్కుండా ముందు లోపలికెళ్ళు. అమ్మా, నువ్వు నా నోరు ముంచడం కాదు, నువ్వు సైలెంట్ గా ఉండు. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేశాను కదా, ఇంకా ఎందుకు నా వెంట పడుతున్నావు? లేదు ప్రియా, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను నిజంగా పెళ్లి గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. గోపితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఊరికే నువ్వు నటించుకో. ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రియా, ఏమిటా మాటలు? దేనికైనా ఓ హద్దుంటుంది. వారు అల్లుడు గారితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానంటున్నారు కదా. మీకు తెలియదు నాన్న, తను పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాడు. ముందు దాన్ని బయటికి వెళ్ళమని చెప్పండి. ప్రియా, నిజంగా నేను పెళ్లి విషయం మాట్లాడడానికి రాలేదు. గోపితో మాట్లాడడానికే వచ్చాను. లేదు, నేను నమ్మను. నువ్వు చెప్పేవని పచ్చి అబద్ధాలు. ఆపుతావా? ఇంతకు మించి మాట్లాడటం మర్యాద కాదు. నీకు నువ్వు ఊహించుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. గోపికి డబ్బులు ఇవ్వాలి, అందుకే వచ్చాను. గోపి, ఆ స్థలం అడ్వాన్స్ 5 లక్షలు ఇవ్వాలి కదా, అది ఇవ్వటానికి మీ ఇంటికి వెళ్ళాను. మీరు ఇక్కడికి వచ్చారని తెలిసి ఇలా వచ్చాను. దినా, మీరు ఇంకా డబ్బు రావడానికి వారం పడుతుందన్నారు. అన్నాను. నాకు ఇవ్వాల్సిన అతను వారం పడుతుంది అన్నాడు. అదే మాట నీతో కూడా అన్నాను. కానీ సడన్గా వాళ్ళు నిన్నే డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. ఇవి ఇంట్లో పెడితే మా అమ్మ అవి ఇవన్నీ ఖర్చు చేసేస్తుంది. అందుకే వెంటనే నీకు ఇచ్చేద్దామని తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్స్ అండి. చూసావా ప్రియా, నువ్వు నిజం తెలుసుకోకుండా దినా గురించి ఏవేవో మాట్లాడావు. దినా ముందులా లేరు ప్రియా, చాలా మారిపోయారు. ఈ రోజున మేము కాస్త ఆర్థికంగా ఎదిగాము అంటే దానికి కారణం దినా. మీ బావ వేలు లక్షలు ఈ రోజున సంపాదిస్తున్నారంటే దానికి కారణం దినానే. వద్దండి, దయచేసి ఎవరు నన్ను పొగడద్దు, నన్ను సమర్థిస్తూ మాట్లాడద్దు. నేనేదో ప్రియ మనసును మార్చడానికి ఇదంతా చేస్తున్నానని
నాదంతా నటనని ఆవిడ అనుకుంటుంది. మీలాంటి మంచి వాళ్ళకి చేసే సాయాన్ని కూడా హేళన చేస్తుంది. వస్తా గోపి. ఒక్క నిమిషం దినా. మీ మంచితనం గురించి ప్రియ అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మేమందరం అర్థం చేసుకున్నాం. మెల్లమెల్లగా తనకు కూడా అర్థమవుతుంది. మీరు నాతో రండి. ఎక్కడికి గోపి? ఆ స్థలం ఓనర్కి డబ్బిచ్చి అగ్రిమెంట్ రాయాలి కదా. నేను మీ సమక్షంలో అగ్రిమెంట్ రాద్దాం అనుకుంటున్నాను. నేనెందుకు? మీరే రావాలండి, నా తృప్తి కోసం, నా సంతోషం కోసం. ప్లీజ్ రండి. మావయ్య గారు వెళ్ళొస్తానండి. మంచిదండి. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. అలాగే అల్లుడు గారు. వస్తానండి, వెళ్ళొస్తానండి. మంచిది బాబు. వస్తాను అర్చన. సరేనండి. చూసావటే మారి మంచి మనిషి అయ్యాడు. అలాంటి వాడు నీకు దొరకడు ప్రియా. నీ మనసు మార్చుకో, నీ జీవితం బాగుపడుతుంది. ఇంకో పెగ్గేరా. అన్నా సాలన్నా, నిన్నటికెళ్ళి రాత్రి పగలు లేకుండా పెగ్గుకు పెగ్గు గ్యాప్ లేకుండా చైన్ డ్రింకింగ్ చేస్తూనే ఉన్నావున్నా. నా మాటినన్నా, ఇక సాలన్నా. తట్టుకోలేకపోతున్నారా? తట్టుకొని నిలబడలేకపోతున్నాను. మొదటి నుంచి ఆ వాసుగాడు నన్ను మోసం చేస్తూనే ఉన్నాడు. నేను ప్రతిసారి మోసపోతూనే ఉన్నాను. డ్రైవర్గా వచ్చి నా కూతుర్ని వల్ల వేసుకుని తీరా నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్న టైంలో నలుగురిలో నా పరువు తీసేసి దాన్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుని నాకు అల్లుడై కూర్చున్నాడు.